భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 103 కీర్తన 11వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 30 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని మహాకృప చొప్పున ఇటు కృపా వరాల గురించి వర్తమానాలు మనకు వస్తున్నాయి. ఈ కృపా వరాలు దేవుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారు ఉన్నారో వారి పట్ల అధికముగా ఆయన కృపనిచ్చి వరాలు ఇస్తారు. దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఎపిసి 4:8 కూడా రాసి ఉంటుంది, ఆయన చెరని చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవెనని గ్రహించినని. రాబోయేది గుడ్ ఫ్రైడే. బిడ్డరా, మనం ప్రేయర్ఫుల్గా ఉందాం, విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. దేవుని కృపాసనం చెంతకు చేరి కృపను పొందుదాం. కృపా వరాలు ప్రభుని అడుగుదాం. ఆశకుని ప్రణాళిక దేవుడు తృప్తిపరిచి బలమైన ఆత్మాభిషేకంతో నింపునుగాక. గుడ్ ఫ్రైడే రోజున గొప్ప దీవెన, గొప్ప విడుదల ఉంటుంది, గొప్ప విజయం అది గుడ్ ఫ్రైడే. కాబట్టి ఇప్పటి నుంచి మనం సిద్ధపడదాం, ప్రేయర్ఫుల్గా ప్రార్థనాత్మ ఉందాం. దేవుడు సమృద్ధి కృపనిచ్చునుగాక. అలాగే ఈ రోజు అంతలో కూడా దేవుడు జయమిచ్చునుగాక, కృపనిచ్చునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరు ఈరోజు ఈ ప్రేయలేకి వేస్తున్నారు? ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి ఎడల భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతగా ఉన్నదో అంత కృపిస్తాను, అధికమైన కృపిస్తాను. కృపా వరాలు దయచేయండి, పరిచయం దీవించి నీ కృపను బట్టి కార్యాలు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నిన్న మట్లాది వారం ఘనంగా చేసిన కృపనిచ్చావు నాయన. కృపావారుల గురించి మాట్లాడుతున్నావు. ఇటు కృపను పొందాలా, దీవెను పొందాలి, ముందు గుడ్ ఫ్రైడేకి సిద్ధపడాలా, ప్రార్థనాత్మ నింపడాలా, ఈస్టర్ పండుగ ఉంది ప్రభు సిద్ధపడాలా. కృప చూపించి గొప్ప కార్యాలు ప్రార్థన అభిషేకంతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీకు ఇష్టంగా జీవించాలి నాయన. ఫ్రూట్ఫుల్గా ఉండాలా, వరాలు పొందాలి, అనేకులు దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మలచబడాలి. కృపను, కృపాక్షేమాను ప్రతి ఒక్కరికి దయచేసి నెమ్మదినిచ్చి, శాంతినిచ్చి, సమాధానం ఇచ్చి, గొప్ప జయమునిచ్చి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోనండి. ఎవరు బలహీన స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తుంది, ప్రతి చీకటిని బంధిస్తూ మీరు బంధించి విడుదల, కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి దయచేసి మహిమించండి. ఈ రోజంతలో కూడా మీ దీవెన ప్రతి పనులు తోడేయండి. నన్ను జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్ దీవించండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. 10th క్లాస్ విద్యార్థులను దీవించి ఎగ్జామ్స్లో ఇంతవరకు రాయించారు, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. రాయబోయే ఎగ్జామ్స్లో కూడా తోడేయండి. యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నపిల్లలను కూడా దీవించి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఇంజనీరింగ్, డిగ్రీ ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, జ్ఞానంతో వివేచన కృపతో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను కూడా దీవించి క్వాలిఫై అవ్వాలి. దీవించబడి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు మా ప్రియులను కూడా జ్ఞాపించి ప్రొటెక్టివ్ ఈ యుద్ధాలు ఆయన ఆగిపోవాలి. శాంతి, ప్రపంచ శాంతి ఏర్పడాలా. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో కూడా ప్రపంచ శాంతి ఏర్పడాలి. చీకటి తొలగిపోవాలి. కృపనిచ్చి కార్యాలు చేయండి నాయన. అన్ని విషయాలు కూడా దీవించండి. సేవ్ వరల్డ్ అని ప్రపంచాన్ని రక్షించండి, ఇండియాని రక్షించండి. ప్రతి మోకాల్ని నామలో వంగాల, ప్రతి నాలుగుని స్తుతించాలా. నీ కృప పొందాలి. సంఘమును కృపావరాలు దయచేసి మరింతగా బలపరిచి సంఘమును ఆనాటికి ఎస్టాబ్లిష్ చేయండి. 4th వర్షం కూడా పెరగాల. బుధవారం జరిగే ప్రేయర్లు కూడా మరింతగా తోడేయండి. మమ్మల్ని స్ట్రెంథెన్ చేసి దీవెనతో, కృపతో నింపి గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజు అంతలో కూడా నీ దీవెన మాతో ఉంచమని, ప్రతి అవసరం అక్కలు తీర్చండి. ప్రామిస్ సాల్వ్ బ్రేక్ త్రూ ఇవ్వండి. సిద్ధపడి దీవెనకరంగా మార్చండి. ఇక్కడ కూడా ఓన్ ప్లేస్ ఇవ్వండి. మాకు అన్ని విషయాలు దీవెన ఇచ్చి సమాధానంతో నింపి ప్రతి ఒక్క అంశాలు అక్కలు తీర్చి మీరు ఎక్కడ నేను కాచి దాచి జయమును, ఆశీర్వాదం, దీవెన, సమాధానం ఇచ్చి మహిమ చెందమని కృపనిమ్మని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. మ్యారేజ్లో గర్భాలను బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుప్రసవాలు పొందాలి. అన్నిట్లో దీవించబడి గొప్ప కార్యాలు చూసి జయమును పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మనం అందరం గుడ్ ఫ్రైడే ఒక స్పెషల్ సీట్ ప్లాన్ చేద్దాం. బలమైన దైవ కార్యములు చూద్దాం. ప్రత్యేకమైన అనంటింగ్ ఆ రోజుని దేవుడి పరిచర్యకి ఇచ్చింది. ఈ కృపావరాలు ఇచ్చింది. దేవుడు బలమైన కార్యాలు నీ పట్ల కూడా చేయనుగాక. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.